హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీకు ఒక ఇన్స్టెంట్గా చేసుకునేటటువంటి హెల్దీ ఊతప్పం రెసిపీ మీతో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో కావాలన్నా చేసుకోవచ్చు, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి స్నాక్స్గా కావాలన్నా కూడా హ్యాపీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో రెసిపీ మీతో షేర్ చేస్తాను. ముందుగా అయితే నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, అలాగే మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా తీసుకోవచ్చు, కొన్ని స్వీట్ కార్న్, అలాగే క్యారెట్, ఇవన్నీ కూడా ఏంటంటే పైన ఉన్న తోలు తీసేసి క్లీన్ చేసుకుని చక్కగా మనం అన్నిటినీ సన్నగా చాప్ చేసుకున్నాం అనుకోండి. చాపర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ తోట అయినా సరే చాప్ చేసుకోవచ్చు. ఇటు పక్క చట్నీ కోసం నేను ఆల్రెడీ పచ్చి కొబ్బరి ఏదైతే ఉందో చిన్న ముక్కలుగా కట్ చేసి నేను ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటానండి, కూలింగ్ తగ్గుతాయని చెప్పేసి కొంచెం వాటర్లో వేసేసి పక్కన పెట్టాను. ఇలా చేసేసి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనం ఏదైనా చట్నీస్ చేసుకునేటప్పుడు ముందుగా కావాల్సినన్ని తీసుకొని నీళ్ళల్లో వేసామంటే అవి నార్మల్గా తయారవుతాయి, చక్కగా చట్నీస్కి వాడుకోవచ్చు. అండ్ నూనె బదులుగా బటర్ కూడా తీసి బయట పెట్టాను. అండ్ ఈరోజు మీకు నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ షేర్ చేస్తానండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించే మోర్లా స్వప్న కోడ్ అనే యూజ్ చేస్తే మీకు 12%, 40% డిస్కౌంట్ ఆల్రెడీ ఉంటుంది ఇండస్ వ్యాలీలో. మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ వస్తుంది. ఊతప్పం ప్యాన్ నా దగ్గర ఇంతకుముందు నాన్ స్టిక్ది ఉండేది, సో అది కాకుండా దాని బదులుగా క్యాస్ట్ ఐరన్ది అయితే బాగుంటుందని చెప్పేసి 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. తడకా ప్యాను, పోపు పెట్టుకోవడానికి కూడా ఈ క్యాస్ట్ ఐరన్, అంటే మనం నిత్యం వాడుకునే వంటల్లో మ్యాక్సిమం కుదిరిన చోటల్లో మనం క్యాస్ట్ ఐరన్ వాడడం వల్ల ఐరన్ లోపం అనేది లేకుండా ఉంటుంది. అది మనకైనా మన పిల్లల కోసమైనా. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే కావాల్సిన వాళ్ళు హ్యాపీగా లింక్స్ తోటి షాపింగ్ చేసుకొని నా కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి పర్చేస్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను ఒక చిన్న కప్పు, మీరు చూసారు కదా, చిన్న బౌల్లో గోధుమ రవ్వ తీసుకున్నాను. ఆ గోధుమ రవ్వని మనం బౌల్లో వేసుకొని ఒక 1 to 2 స్పూన్స్ పెరుగు వేసేసి మిక్స్ చేసి దీనికి మరికొద్దిగా వాటర్, ఒకవేళ మీ దగ్గర మజ్జిగ ఉన్నా సరే కొంచెం పుల్లగా అయిన మజ్జిగైనా పర్వాలేదు, అవైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. మనకి పుల్లటి మజ్జిగతో ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది కలిపేసేసి ఒక పక్కన పెట్టేయండి. ఒక అరగంట పాటు అట్లా పక్కన ఉంచుకొని ఫస్ట్ ఈ ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టేసి మిగతా కూరగాయలు ఇవన్నీ చేసుకునే లోపల మనకి అంతా స్టఫింగ్ ఏదైతే పైన వేసుకోవాలనుకుంటామో ఊతప్పంకి అవన్నీ రెడీ చేసుకునేసరికి ఇది కూడా చక్కగా నానుతుంది. మంచిగా టైం టు టైం చేసేసుకోవచ్చు అనమాట. అంటే పిల్లలు కావాలి అని అనుకుంటే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి ఇడ్లీ పిండి లేదు, దోశ పిండి లేదు, ఏమి లేదు, ఉప్మా అంటే ఉప్మానా మాకొద్దు అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఉప్మా పెట్టి బోర్ కొట్టించకుండా అదే ఉప్మా రవ్వతో హెల్తీగా పిల్లలకి ఇంకా మంచిగా అన్ని రకాల కూరగాయ ముక్కలు అందులో కలిపి మనం వేస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఫైబర్ వస్తుంది, అలాగే హెల్తీగా కూడా తింటారు. చూడడానికి కూడా ప్రజెంటేషన్ అంటే మనం నీట్గా చేసిస్తాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు ఇలా నీట్గా డెకరేట్ చేసిస్తే పిల్లలకి హ్యాపీగా లంచ్ బాక్స్లో కూడా తినొచ్చు. కాకపోతే ఇన్స్టెంట్గా చేసుకునేవి మనం అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది. కాబట్టి ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ చేసి పెట్టవచ్చు, బాగుంటాయి. ఇక్కడ నేనైతే అన్నీ చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ చాపర్ ఉంటే అన్నీ కూడా అందులో వేసేసి చేసుకోవచ్చు, బట్ మనకి కరెక్ట్గా నీట్గా రావాలి అని అనుకుంటే విడివిడిగా చేసుకోండి. పిల్లలకి చేసేటప్పుడు ఇక్కడ నేను పచ్చిమిర్చి వేశాను, మీరు ఆ పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయచ్చు. దాని బదులుగా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఏమైనా యాడ్ చేయండి. వాళ్ళు కారం అసలు తినరు అనుకుంటే దాన్ని తీసేసేయండి, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. మనం పెద్దవాళ్ళని చేసుకుంటాం కాబట్టి కాస్త చిల్లీ అంటే చిన్నగా పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకుంటే తినేటప్పుడు స్పైసీగా బాగుంటుంది. ఇంకా ఈ ప్రిపరేషన్ అంతా చేసే లోపల మనకి రవ్వ అనేది మంచిగా నానిన రవ్వని మిక్సీ జార్లోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మనం గ్రైండ్ చేసుకున్నాకైనా ఎంతైతే తయారైందో పిండి అనేది చూసుకొని దానికి తగిన సరిపడినంత ఉప్పు వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా బేకింగ్ సోడా వేశాను. మనకి బేకింగ్ సోడా ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేటప్పుడు కొంచెం ఫ్లఫీనెస్ రావడం కోసం వేసుకుంటాం అనమాట. కలరు బాగా వస్తాయి, అలాగే ఫ్లఫీగా కూడా ఉంటాయి. పిండి మరీ గట్టిగా లేకుండా మనకి చక్కగా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. వేసేసి ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మంచిగా కాలనివ్వండి. కాలనిచ్చిన ప్యాన్ నేను సీజనింగ్ కూడా ఏం చేయలేదు, డైరెక్ట్గానే వాడేశాను. ఆల్రెడీ ఇవి ప్రీ సీజన్ చేసే వస్తాయి కాబట్టి హ్యాపీగా రాగానే ఒక్కసారి సోప్తో వాష్ చేసేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం వేస్తున్నానని కొంచెం పల్చగా వేశాను, మీరు చూసుంటే. మనకి వాళ్ళు అంటే సపరేట్గా రౌండ్ షేప్ ఇవ్వడంతో పాటుగా కొద్దిగా గుంటగా ఇచ్చారు. దీనివల్ల మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాగే ఇన్స్టెంట్గా పిండి కానీ ఏది ఉన్నా సరే కొంచెం వేసేసి పైన పిల్లలకి చక్కగా క్యాప్సికము, క్యారెట్, బీన్స్ ఇట్లా మీరు ఏ వెజిటేబుల్స్ వేయాలనుకున్నా కూడా వాటిని టాపింగ్ వేసేసుకున్నారనుకోండి,
హాయిగా పిల్లలు మంచిగా తినేస్తారు. ఈవెన్ మనకి కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ 4 పార్టిషన్స్ ఉన్నది కూడా ఉందండి. కాకపోతే 4 ఉన్నది వెడల్పు ఎక్కువైపోయేసరికి గ్యాస్ సరిగ్గా మొత్తం అన్ని వైపులా కాలడానికి వస్తుందో లేదో అని చెప్పి చిన్నదైనా పర్వాలేదని నేను 3 ఉన్నది తీసుకున్నాను. మనకి కొంచెం ఇలాంటి ఉత్తపమ్స్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. అంటే మనకి కలర్ కూడా మంచిగా వస్తాయి, చక్కగా కుక్ అవుతుంది. మనకి నాన్ స్టిక్ దాంట్లో హై ఫ్లేమ్ పెట్టొచ్చు, కానీ కొంచెం అది అంత హెల్త్కి మంచిది కాదు అన్న కాన్షియస్ తోటి యూస్ చేస్తూ ఉంటాను. మీరు చాలాసార్లు గమనించే ఉంటారు నా వ్లాగ్స్లో వాడడము. దానికి ఆల్టర్నేటివ్గా ఇలాంటిది ఏదైనా తీసుకుంటే క్యాస్ట్ ఐరన్ మనకి ఇబ్బంది లేదు, హాయిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. మంచిగా నూనె కాలిన తర్వాత మనం పిండి వేసామనుకోండి, ఇన్స్టెంట్గా మంచి కలర్, గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. మనం ఫుడ్ ఎంత చక్కగా ప్రిపేర్ చేసినా ప్రజెంటేషన్ చేసేటప్పుడు తినేటప్పుడు అది మంచి కలర్లో ఉంటేనే కదా మనకు చూడంగానే తినాలనిపిస్తుంది. సో దానికోసం ఆల్టర్నేటివ్గా ఉంటుందని క్యాస్ట్ ఐరన్ది తీసుకున్నాను. సో మీకు కానీ ఫస్ట్ యూజ్లోనే మనకి నాన్ స్టిక్కీగా మంచిగా వచ్చిందండి. మనం ఏం సీజనింగ్ చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మంచిగా పిండి వేసుకున్నాక పైన అన్నీ మనం తయారు చేసుకున్న మిక్స్ వేసేసి, ఇంకా కావాలంటే కాస్త పిల్లల కోసం అయితే ఇంకా పైన కొద్దిగా స్పూన్తో నెయ్యి అలాగ వేయండి. వేసిన తర్వాత మూత పెట్టేసేస్తే మనకి గోధుమ రవ్వ కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. మామూలుగా ఇడ్లీ పిండి, దోశ పిండి అయితే ఇంకా సమయం పడుతుంది, కానీ ఇదైతే చాలా త్వరగా కాలిపోతుంది. ఒకసారి తిరిగేసుకుంటే కాస్త ఉల్లిపాయలు ఇంకొంచెం బాగా కాలి కూడా పచ్చి వాసన అనేది లేకుండా బాగుంటాయి. సో ఇవన్నీ చేసేసే లోపల నేను ఆల్రెడీ ఇందాక మీకు కొబ్బరి ముక్కలు పక్కన పెట్టాను కదా, పల్లీలు ఆల్రెడీ వేయించినవి ఉన్నాయండి. సో కొన్ని పల్లీలు, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసేసి చట్నీ రెడీగా ఉంచాను. అండ్ మన ఊతప్పాలు కూడా రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చిన్న చిన్నగా కలర్ఫుల్గా చాలా బ్రైట్గా బాగున్నాయి. ఇలా చేసిస్తే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వద్దు అని అనకుండా మంచిగా తినేస్తారు. ఇంకా ఆ ముక్కలు ఏరే పిల్లలు అలా ఉంటే ఇక తల్లులుగా మీ తెలివితేటలు ఉపయోగించి ఏ విధంగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు తింటారు అనేది కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి వాటిని గ్రైండ్ చేసేసో సన్నగా తురిమి పిండిలో వేసేసేయడమో చేయొచ్చు అనమాట. సో మన క్రియేటివిటీ ఉపయోగించి మన పిల్లలకు తగినట్టుగా ఎలా చేస్తే ఇష్టంగా తింటారో అలా చేసి పెడుతూ ఉంటే హ్యాపీగా మనకు కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మనం చేసి పెట్టిన తింటే అంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. సో ఇలాంటివి ఎన్నో ఆలోచిస్తూ ఎన్నో రకాలుగా చేస్తూ ఉండేదాన్ని మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇద్దరు ఆబ్వియస్గా పెద్ద అయిపోయారులేండి. ఇంకా నేను ఇక్కడ ఈ చిన్ని తడకా ప్యాన్లో తాలింపు అయితే పెట్టేసుకున్నాను. మనం తాలింపు అనేది ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి ఇలాగ క్యాస్ట్ ఐరన్ది కానీ లేదంటే ఐరన్ది అయినా సరే ఉంటూ ఉంటాయి. అది కానీ ఇది కానీ మీరు రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మనకి ఆహారంలో ఇండైరెక్ట్గా ఎంతో కొంత ఐరన్ అనేది చేరుతూ ఐరన్ లోపం అనేది లేకుండా మనకు ఉంటుందన్నమాట. చూసారా, ఒక చిన్న కప్పు రవ్వతోటి మనం ఎన్ని ఊతప్పాలు రెడీ చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి, కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.